హాయ్ ఎవ్రీవన్. టుడేస్ వీడియో వచ్చేసి మన పార్ట్ 2 మ్యాథమెటిక్స్ యొక్క పెడగాజీ క్వశ్చన్స్ ఇవి. సో మ్యాథ్స్లో 15 మార్క్స్కి కంటెంట్ వస్తుంది, 15 మార్క్స్కి పెడగాజీ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్షన్స్ ఏమిచ్చాడు? ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై సెలెక్టింగ్ ద కరెక్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ 31st. Which of the following statements about nature of mathematics are most appropriate? So option 1 వచ్చేసి it helps the child to be creative. సో ఇది చైల్డ్ని క్రియేటివ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆప్షన్ బి వచ్చేసి it helps in nurturing the child's imagination. C option, it is based on deductive reasoning. So deductive reasoning is main important. Deductive reasoning, hypothetical reasonings అన్నవి మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ డి వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్వేస్ కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ అన్నది ఒకే వేలో మనం ఆలోచిస్తాం కాబట్టి. సో మ్యాథ్స్ ఫార్ములాని మనం ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. సో అది కన్వర్జెంట్ థింకింగ్ కాదు, డైవర్జెంట్ థింకింగ్లో మ్యాథ్స్ని మనం చూడాలి. సో ఇట్ హెల్ప్స్ ద చైల్డ్ టు బీ క్రియేటివ్ ఇస్ కరెక్ట్. ఇట్ హెల్ప్స్ ఇన్ న్యూచరింగ్ ద చైల్డ్స్ ఇమాజినేషన్ కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిడక్టివ్ రీజనింగ్. సో ఏబిసి ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. Now, second question. To develop the appreciation for mathematics among children, a teacher performs the following activity in the class. Choose the one which is not effective to achieve her objectives. So, a question adugutunnadante, to develop the appreciation of a mathematics among children, a teacher performs the following activities in the class. So, వీటిలో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఎఫెక్టివ్ కాదు? చూస్ వన్ విచ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ టు అచీవ్ హర్ ఆబ్జెక్టివ్స్ అని అడుగుతున్నాడు. అచీవ్మెంట్ ఎఫెక్టివ్ కాదు అని అంటున్నాడు. సో ఆప్షన్ 1 వచ్చేసి షీ ఆల్వేస్ ప్రైజ్ ద స్టూడెంట్ హూ అచీవ్స్ హైయెస్ట్ మార్క్ ఇన్ ద క్లాస్ ఇన్ ద టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. సో ఆవిడ ఎంతసేపటికి ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలు, ఆహా ఎంత మార్కులు వచ్చాయరా, ఎన్ని మార్కులు వచ్చాయరా అని ప్రైజ్ చేయడం. ఆప్షన్ 2, she shows to the children two videos on Indian mathematician and their contribution. సో ఆవిడ మ్యాథమెటిషియన్ అండ్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వాళ్ళ మీద వీడియోస్ చూపించడం. ఆప్షన్ 3, she gives mathematical puzzles and magic squares to be solved in the classes. సో మ్యాథమెటికల్ పజిల్స్ అండ్ మ్యాజిక్ స్క్వేర్స్ని క్లాస్లో సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్ని ఇవ్వడం. నెక్స్ట్ వన్, ఫోర్త్ ఆప్షన్, she established a mathematics corner in her class. So she established a mathematics corner in her class where students can perform various mathematical activities. Various mathematical activities అన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో ఎఫెక్టివ్గా లేనిది ఏంటంటే, ఆహా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు చాలా గ్రేట్, నువ్వు తోపు, నువ్వు తిరుమని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని టీచర్ ప్రైజ్ చేసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తక్కువగా చూడడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఎఫెక్టివ్గా కానిది ఏంటంటే, షీ ఆల్వేస్ ప్రైజ్ ద స్టూడెంట్ హూ అచీవ్ ద హైయెస్ట్ మార్క్ ఇన్ ద క్లాస్ ఇన్ ద టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. సో ఆప్షన్ 1 is the correct answer. So she always praise the students whose activity is highest mark in the class in the term and examination. Option 1 is the correct. Now third question చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దీంట్లో ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ కానిది ఏమిటి అడుగుతున్నాడు. సో ఇందులో ఏదైతే తప్పు ఉందో ఆప్షన్స్లో అదే మన కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే రాంగ్ అడిగాడు కాబట్టి. ఎర్రర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ థాట్ ప్రాసెస్. సో పిల్లలు చేసే మిస్టేక్స్ని వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని తెలుపుతుందని అంటున్నాడు.
ఆప్షన్ 2 వచ్చేసి ఎర్రర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. సో మ్యాథ్స్లో తప్పులు చేయడం అన్నది లెర్నింగ్ యొక్క భాగం అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 వచ్చేసి ఎర్రర్ ఇన్ మ్యాథమెటిక్స్ హెల్ప్ ద టీచర్స్ ఇన్ ప్లానింగ్ దేర్ లెసన్స్. సో మ్యాథమెటిక్స్లో ఎర్రర్స్ చేయడం వల్ల టీచర్ లెసన్ ప్లాన్ చేయడం హెల్ప్ అవుతుందని అడుగుతున్నాడు. ఎర్రర్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ బి ఓవర్లుక్డ్ యాజ్ పాయింటింగ్ ఎర్రర్ వెల్ డీమోటివేట్ దెమ్. సో ఎప్పుడు చిల్డ్రన్ని చైల్డ్ని మనం డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. సో ఆప్షన్ 1 వాళ్ళ యొక్క మిస్టేక్సే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది. అండ్ మ్యాథ్స్లో ఎర్రర్స్ వచ్చేసి వాళ్ళు లెర్నింగ్లో భాగం, కరెక్ట్. సో పిల్లలు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని బట్టి టీచర్ తన లెసన్ ప్లాన్ని చేంజ్ చేసుకోవడం అనేది కూడా హెల్ప్ ద టీచర్స్ ఇన్ ప్లానింగ్ ద లెసన్స్ అన్నది కరెక్ట్. సో ఇక్కడ రాంగ్ ఏంటి, అసలు మన ఆప్షన్లో చిల్డ్రన్ని డిస్కరేజ్ ఇలా అని వచ్చినప్పుడే ఆప్షన్ అనేది రాంగ్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎర్రర్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ బి ఓవర్లుక్డ్ యాజ్ పాయింటింగ్ ఎర్రర్ విల్ డీమోటివేట్ దెమ్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అది తప్పు కాబట్టి. Error of the students should be overlooked as pointing error will demotivate them. Now next, which of the following statement is not correct about assessment? So దీంట్లో which of the following statement is not correct about assessment అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నార్మ్ డిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ రెమెడియల్ టీచింగ్. సో ఆప్షన్ 2 వచ్చేసి క్రిటీరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద మాస్టరీ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద మాస్టరేట్ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ క్రిటీరియన్ రిఫరెన్స్ అసెస్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ రెమెడియల్ టీచింగ్. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే పిల్లవాడి యొక్క టెస్ట్ని తనని టెస్ట్ చేయడం, తన మైండ్ సెట్ ఎలా ఉంది దాని ఎడ్యుకేషన్ ప్రకారం, అండ్ దాన్ని మళ్ళీ రీటీచ్ చేసేదాన్ని రెమెడియల్ టీచింగ్ అంటారు. ఇది మళ్ళీ ఆప్షన్ 2 ఈజ్ ఏ క్రిటీరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద మాస్టరీ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ద క్రైటీరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద మాస్టరీ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్రైటీరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ రెమెడియల్ టీచింగ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నార్మ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ టెల్స్ అస్ వేర్ ఏ స్టూడెంట్ స్టాండ్స్ యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్స్. సో నార్మ్ రిఫరెన్స్ అసెస్మెంట్ టెల్స్ అస్ ఏం చెప్తుందంటే వేర్ ఏ స్టూడెంట్ స్టాండ్స్ యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టూడెంట్ ఇన్ హిజ్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్. సో ఒక స్టూడెంట్ అదర్ స్టూడెంట్స్తో కంపేర్ చేసినప్పుడు తన యొక్క పర్ఫార్మెన్స్ మీద. So norm referenced assessment tells us where a student stands as compared to other student in his or her performance. So ikkada option 1 is the correct anamata. So the norm referenced assessment is useful in diagnostic testing and remedial teaching. Next, 35th question. Mathematical learning మెటీరియల్. సో మ్యాథమెటిక్స్ యొక్క లెర్నింగ్ మెటీరియల్ వచ్చేసి హెల్ప్స్ టీచర్ ఇన్ డెమాన్స్ట్రేటింగ్ ద ఫార్ములా, హెల్ప్ ద స్టూడెంట్ ఇన్ సెల్ఫ్ లెర్నింగ్, హెల్ప్ ద టీచర్స్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్స్, డెవలప్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్. మనం పెడగాలజీలో ఎప్పుడూ టీచర్కి కంఫర్ట్గా మనం ఉండకూడదు, టీచర్ సెంటర్డ్గా ఉండకూడదు, ఎప్పుడైనా చైల్డ్ సెంటర్డ్గానే ఉండాలి. పెడగాలజీ అన్నది అది మ్యాథ్స్ కానీ సిడిపి కానీ ఈవీఎస్ కానీ తెలుగు ఇంగ్లీష్ ఏదైనా సరే పెడగాలజీ అన్నది చైల్డ్కే సెంటర్డ్గా ఉండాలి. సో ఇక్కడ హెల్ప్స్ టీచర్ ఇన్ డెమాన్స్ట్రేటింగ్ ద ఫార్ములా, హెల్ప్ ద స్టూడెంట్ ఇన్ సెల్ఫ్ లెర్నింగ్. సో మ్యాథమెటిక్ యొక్క లెర్నింగ్ మెటీరియల్ వచ్చేసి హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఇన్ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్గా లెర్న్ చేయడంలో, అండ్ హెల్ప్స్ టీచర్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో టీచర్ ఇన్ ఫార్ములా, టీచర్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్. ఆప్షన్ డి వచ్చేసి హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్. సో డెవలపింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్. సో ఆప్షన్ బి అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్.
According to the National Educational Policy NEP, National Educational Policy NEP 2020, Olympiads and competitions in various subjects will be dash across the country. సో డాష్ అక్రాస్ ద కంట్రీ మనకు ఎన్ఈపి ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి 2020 ఒలింపియాడ్స్ అండ్ కాంపిటీషన్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ విల్ బి స్ట్రెంగ్త్డ్ అక్రాస్ ద కంట్రీ. సో ఆప్షన్ వచ్చేసి స్ట్రెంగ్త్డ్ అక్రాస్ ద కంట్రీ. మేడ్ ఈజియర్ కానీ డిస్కరేజ్డ్ కానీ రెడ్యూస్డ్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, strengthened. Now next question. Concept like more, less, long, short, far, near, big, small, etc. So concept ఏంటి? మోర్ లెస్, ఎక్కువ తక్కువ, పొడుగు పొట్టి, దగ్గర దూరం, చిన్న పెద్ద. సో మోర్ లెస్, లాంగ్ స్ట్రాంగ్, షార్ట్, ఫార్, నియర్, బిగ్, స్మాల్ ఎక్సెట్రా దీని యొక్క కాన్సెప్ట్. ఆప్షన్ 1 వచ్చేసి వేగస్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ అండ్ సెకండ్ వన్ అనటమీ, ఆపోజిట్ వర్డ్స్. అనటమీ నాట్ నెససరీ ఫర్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో వ్యతిరేకం అన్నది మ్యాథ్స్కి అవసరం లేదంటున్నాడు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్జెక్టివ్స్, సింప్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్జెక్టివ్స్ అంటున్నాడు కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ ప్రీ నెంబర్ కాన్సెప్ట్. సో ఇది మోర్ లెస్, లాంగ్ షార్ట్, ఫార్, నియర్, బిగ్, స్మాల్ అన్నది మనకు ప్రీ నెంబర్ కాన్సెప్ట్కి ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. ఇంపార్టెంట్ ప్రీ నెంబర్ కాన్సెప్ట్ is the correct option. Now, according to the National Curriculum Framework NCF 2005. So according to the NCF National Curriculum Framework 2005, the classroom research have indicated a fairly systematic devaluation of girls as incapable of mastering the mathematics even when they perform well in the mathematics. What is the most appropriate reason for this? మామూలుగా మ్యాథ్స్ అన్నది చాలా కష్టం, అది అమ్మాయిల వల్ల కాదు అన్నది ఒకటి బయట ఉంది, ఒక టాక్ ముందు నుంచి ఉంది. సో అకార్డింగ్ టు ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, classroom research have indicated a fairly systematic devaluation of girls as incapable of mastering the mathematics. So girls are incapable of mastering mathematics even when they perform well in mathematics. What is the most appropriate reason for this? సో దీని యొక్క రీజన్ ఏంటంటే జెండర్ స్టీరియోటైప్, జెండర్ డిఫరెన్స్ చూపించడం. అబ్బాయిలే మ్యాథ్స్ బాగా చేయగలరు, అమ్మాయిలు ఎంత కష్టపడినా మ్యాథ్స్ చేయలేరు, ఎందుకంటే మ్యాథ్స్ చాలా కష్టం అనేది ఒక టాక్. సో ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ గర్ల్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రివలెంట్ ఇన్ దెమ్. సో మ్యాథమెటిక్స్ చేయాలంటే అమ్మాయిలకి భయం అనేది. పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ గర్ల్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రివెంట్స్ in them కాదు. The mathematics by its nature it is male dominated subject. సో అది ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అనేది మెయిల్ మాత్రమే చేయగలరు, మెయిల్ డామినేషన్ ఉన్న సబ్జెక్ట్ అని అంటున్నారు. ఆప్షన్ 3 వచ్చేసి gendered construction of society have lead to the belief that the boys use more innovative strategies for problem solving and thus have better conceptual understanding. సో ఇది జెండర్ స్టీరియోటైప్. సో సొసైటీ డిసైడ్ చేసింది మ్యాథ్స్ అనేది చాలా కష్టం కాబట్టి అది అబ్బాయిలు మాత్రమే సాల్వ్ చేయగలరు, అమ్మాయిలు అన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి మ్యాథ్స్ అనేది చేయలేరు అనేది యొక్క కాన్సెప్ట్. సో ద జెండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సొసైటీ హ్యావ్ లీడ్ టు ద బిలీవ్ దట్ ద బాయ్స్ యూజ్ మోర్ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఫ్రమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ thus హ్యావ్ బెటర్ కాన్సెప్షన్ అండర్స్టాండింగ్. సో ఆప్షన్ 3 కరెక్ట్. అండ్ కూడా 4 కూడా ఒకసారి చూద్దాం. ద మ్యాథమెటికల్ అబిలిటీ ఇన్ బాయ్స్ ఆర్ ఇన్నేట్. ఆప్షన్ బాయ్స్లో ఇన్నేట్, ద మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇన్ బాయ్స్లోనే ఇన్నేట్ ఏమి ఉండదు. సో ఇది సొసైటీకి ఒక భావం, అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలి, అమ్మాయిలు ఈ పనులే చేయాలి, అబ్బాయిలు ఈ పనులే చేయాలి. చాలామంది, నా కొడుకు కూడా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, classroom research have shown that most of the students find mathematics more difficult than the other subjects.
They study in the same class. Which of the following aspects of the nature of the mathematics adds to this fear? సో ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, క్లాస్ రూమ్ రీసెర్చర్స్ హ్యావ్ షోన్ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఫైండ్ మ్యాథమెటిక్స్, చాలామంది స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫైండ్ మ్యాథమెటిక్స్ మోర్ డిఫికల్ట్ దెన్ ద అదర్ సబ్జెక్ట్స్ కంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా కష్టంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ద స్టడీ ఇన్ ద సేమ్ క్లాస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాడ్ టు దిస్ ఫియర్? సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈ ఫియర్ని ఏమైతే చేస్తుంది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద వాస్ట్ నాలెడ్జ్ బేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో వాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ వన్, ద స్కోప్ ఆఫ్ మల్టిపుల్ ఆన్సర్స్ టు ఏ గివెన్ క్వశ్చన్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్. సో ఒక క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, దానివల్ల ద స్కోప్ ఆఫ్ మల్టిపుల్ ఆన్సర్స్ టు ఏ గివెన్ క్వశ్చన్స్. ద స్కోప్ ఆఫ్ ఏ నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటిక్స్. ద స్కోప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్, రకరకాల డిఫరెంట్ మెథడ్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఫోర్త్ ఆప్షన్, ద అబ్స్ట్రాక్ట్ నేచర్ ఆఫ్ ప్రైమరీ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో అబ్స్ట్రాక్ట్ అంటే మన కంటికి కనిపించనిది, వాట్ వీ థింక్ మన మైండ్లో రన్ అయ్యేది. సో కాంక్రీట్ అంటే మనం ఏదైతే టచ్ చేస్తాము, అబ్స్ట్రాక్ట్ అంటే మనం ఏదైతే టచ్ చేయలేము. సో ద అబ్స్ట్రాక్ట్ నేచర్ ఆఫ్ ప్రైమరీ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ నేచర్ ఆఫ్ ప్రైమరీ concepts in a mathematics is the reason for fear. 40 question number 40. Who among the following has worked in the field of mathematical astronomy? So mathematical astronomy lo evarku work chesaru ani uttanaru. Who among the following has worked in the field of mathematical astronomy is Aryabhat. మ్యాథమెటికల్ అస్ట్రానమీలో వర్క్ చేసింది ఆర్యభట్. నౌ వన్ క్వశ్చన్, ఏ వెజిటేబుల్ సెల్లర్ వాస్ సెల్లింగ్ స్పానిష్ పాలకూర. ఏ వెజిటేబుల్ సెల్లర్ వాస్ సెల్లింగ్ స్పానిష్ ఫర్ 60 రూపీస్ పర్ కేజీ 60 రూపీస్కి అమ్ముతున్నాడంట. సో సోను పర్చేజ్డ్ 350 grams ఆఫ్ స్పానిష్ ఫర్ విచ్ ద వెజిటేబుల్ సెల్లర్ టుక్ 21 రూపీస్. సో సోను 350 grams ఆఫ్ స్పానిష్ని కొన్నాడు. అప్పుడు కొంటే ఆ వెజిటేబుల్ సెల్లర్స్ కూరగాయల తను 21 రూపీస్ తీసుకున్నాడంట. అంటే 6 + 6 + 6 + 3 ఫ్రమ్ సోను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద మ్యాథమెటికల్ స్కిల్ యూజ్డ్ బై ద వెజిటేబుల్ సెల్లర్? సో ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని ఈమె వెజిటేబుల్ సెల్లర్ యూజ్ చేశారని అడుగుతున్నాడు. సో ఈ వెజిటేబుల్ సెల్లర్ వాజ్ సెల్లింగ్ స్పానిష్ ఫర్ 60 రూపీస్. కేజీ వచ్చి 60 రూపాయలు అయితే 350 grams ఆఫ్ స్పానిష్ కొంటే 21 రూపీస్ తీసుకున్నాడు. సో ఆప్షన్ ఏ చూద్దాం. దిస్ మ్యాథమెటికల్ స్కిల్ ఈజ్ అంబిషియస్. ఆప్షన్ 2, దిస్ స్కిల్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు సాల్వ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఇన్ క్లాస్. ఆప్షన్ సి, సచ్ స్కిల్స్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ ఆల్టర్నేట్ స్ట్రాటజీ ఫర్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్. సో ఈ such skills helps in developing alternate strategies for solving mathematical problems. So only C is the correct answer. Strategy for solving mathematical problem. Now 42 question. Which of the following depicts a situation where children are construct knowledge on their own? So children వారి యొక్క ఓన్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. సో ఏ రిపీట్స్? సో ఆప్షన్ 1 వచ్చేసి ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రీడ్స్ అలౌడ్ ద మల్టిప్లికేషన్ టేబుల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ రిపీట్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హర్. మనం చిన్నప్పుడు ఒకళ్ళు టేబుల్స్ చెప్తుంటే వెనుకున్న పిల్లలందరూ దాన్ని రిపీట్ చేసి పలికేవాళ్ళు. సో వాళ్ళ యొక్క ఓన్ నాలెడ్జ్ని దీని నుంచి వస్తుందా? రాదు. ద చిల్డ్రన్స్ ఆర్ రిసీటింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఇన్ ఏ చోర్స్. సో దీనిని వీళ్ళు రిసీటింగ్గా చిల్డ్రన్స్ ఆర్
reciting the multiplication tables in a charts. Option 3, the children are given manipulating like number grids, tokens arranged in a rectangular arrays, and they are exploring multiplication pattern using them. సో పిల్లలకి నెంబర్స్ గ్రిడ్స్ని కానీ టోకెన్స్ని కానీ రెక్టాంగులర్ ఎరేస్ని కానీ సో వాటిని అరేంజ్ చేయమని ప్యాటర్న్స్లో పెట్టమని వాళ్ళకి మనం కొన్ని మెటీరియల్స్ అన్నవి అందజేస్తే సో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఉంది. సో అగైన్ ఆప్షన్ 4 కూడా చూద్దాం. ద బెటర్ ఆప్షన్ ఉంటే సో మనకు కరెక్ట్ అనిపిస్తే అక్కడ రాయడం కాదు, నెక్స్ట్ ఆప్షన్ కూడా చదవండి, ఎందుకంటే దానికంటే బెటర్గా ఉంటే సో ఏదైతే ఆప్షన్స్ 4లో కరెక్ట్ కొన్ని ఉన్నా అన్నిటికంటే ద బెస్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి టీచర్ హ్యాస్ రిటర్న్ ఇన్కంప్లీట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆన్ బ్లాక్ బోర్డ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ కంప్లీటింగ్ ద టేబుల్స్ బై రైటింగ్ దెమ్ ఆన్ ఏ బ్లాక్ బోర్డ్. సో టేబుల్స్ అన్నవి అందరికీ సేమ్గానే ఉంటాయి కదా, ఆ టేబుల్స్ని బ్లాక్ బోర్డ్ మీద రాసి మిస్సింగ్ ఆఫ్ ద లెటర్స్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఫిల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే కన్స్ట్రక్టింగ్ దర్ ఓన్ నాలెడ్జ్. సో మనం పిల్లలకి ద చిల్డ్రన్స్ ఆర్ గివెన్ మ్యానిపులేటివ్స్ లైక్ నెంబర్ గ్రిడ్స్ టోకెన్స్ అరేంజ్డ్ ఇన్ rectangular arrays and they are exploring multiplication pattern using them. Now next question చూద్దాం. 43 question, which of the following is the most appropriate way to help a primary school learner visualizing the equivalence between the fraction 2/3 and 4/6? Which of the following is most appropriate way to help a primary school పిల్లలకి visualizing the equivalence between the fraction. సో ఫ్రాక్షన్ యొక్క విజువలైజేషన్ వాటి యొక్క ఈక్వలెన్స్ ఎలా చెప్తారంటే 2/3 బిట్వీన్ ద ఫ్రాక్షన్ 2/3 అండ్ 4/6 యూజింగ్ డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ యూజ్ చేసి యూజింగ్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ మెథడ్, యూజింగ్ ఫ్రాక్షన్ డిస్కస్, option 4 using calculator. So option 3 is the correct answer. A teacher uses role play method mathematical class. Her aim is a teacher uses role play method in mathematical class. Her aim is కీపింగ్ చిల్డ్రన్స్ బిజీ. సో ఒక టీచర్ రోల్ ప్లే మెథడ్ అనేది మ్యాథమెటిక్స్ క్లాస్లో చేస్తుంది. సో ఆడి లక్ష్యం ఏంటి? కీపింగ్ చిల్డ్రన్స్ బిజీ. సెకండ్ వన్ ప్రొజెక్టింగ్ ఐడియాస్. థర్డ్ వన్ ఎంటర్టైనింగ్ చిల్డ్రన్స్. 4 మెయింటైనింగ్ డిసిప్లిన్. సో దీంట్లో ఆన్సర్ ఏంటి? మనందరికీ అర్థమైపోయింది. ప్రొజెక్టింగ్ ఐడియాస్, కీపింగ్ చిల్డ్రన్స్ బిజీ, ఎంటర్టైనింగ్ చిల్డ్రన్స్, మెయింటైనింగ్ డిసిప్లిన్. సో కాదు. నా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ పెడగాజీ క్వశ్చన్. సో ఇక్కడితో మనం ctetకి సంబంధించిన అన్ని వీడియోస్, ప్రతి సబ్జెక్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5 అన్ని వీడియోస్ పెడగాలజీ, ఎస్సేస్, పోయమ్స్, కంటెంట్ అన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ctet August 20, 2023. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సబ్స్టిట్యూటింగ్ plays an important role in developing the number sense. Substituting plays an important role in developing the number sense. Which of the following is an example of a student demonstrating the skills of substituting? So, substituting plays an important role in developing the number sense. Which of the following is an example of a student demonstrating the skills of substituting? So the student recognizes the number 6 as 1 added to 5. The student rolls a die and is able to say it is 4 without actually counting the dots. Option 3. The student recognizes the number 4 as the number with 1 taken away from the 5. The student recognizes the number 5 as the successor of the number. So స్టూడెంట్ రికగ్నైజ్ ద నెంబర్ 6ని 1 + 5 1ని 5 యాడ్ చేస్తే
6 వస్తుందని ద స్టూడెంట్ రోల్ ఏ డై, ఒక స్టూడెంట్ ఒక డైని రోల్ చేసినప్పుడు ఈజ్ ఏబుల్ టు స్టే ఇట్ ఈస్ 4 వితౌట్ యాక్చువల్లీ కౌంటింగ్ ద డాట్స్. తను ఒక ఫోన్ని త్రో చేసినప్పుడు కౌంట్ చేయకుండా వచ్చిన డాట్స్ 4 అని చెప్పడం. స్టూడెంట్ రోల్ ఏ డై, ఇట్ ఈస్ ఏబుల్ టు సే ఇట్ ఈస్ 4 వితౌట్ యాక్చువల్లీ కౌంటింగ్ ద డాట్స్. సో సబ్స్ట్రేజింగ్ అనేది దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. Option 2 is the correct answer.